హాయ్ అండి. మా ఊరు జాతర కడమ్మ బాపనమ్మ జాతర సంవత్సరానికి ఒకసారే జరుగుతుంది. కడమ్మ తల్లి, బాపనమ్మ తల్లి గ్రామ దేవతలు అనమాట. వీళ్ళకి సంవత్సరానికి ఒకసారి అందరూ కలిసి పోతులను అయితే వేసి జాతర అయితే జరిపిస్తారు. కడమ్మ తల్లికి అయితే మార్నింగ్ చేస్తారు. బాపనమ్మ తల్లికి 3 దాటాక మధ్యాహ్నం ఆఫ్టర్నూన్ టైం అనమాట, ఈవినింగ్ టైం వెళ్ళి జాతర చేస్తారు. గ్రామ దేవతలు పొలిమేరల దగ్గర ఉంటారు వీళ్ళు. కడమ్మ తల్లి ఒకవైపు ఉంటే బాపనమ్మ తల్లి ఇంకొక వైపు ఉంటుంది అనమాట. అందుకని చెప్పి మార్నింగ్ ఏమో కడమ్మకి వెళ్తారు, ఈవినింగ్ ఏమో బాపనమ్మ దగ్గరికి అయితే వెళ్తారు. చాలా బాగా జరుగుతుంది ఈ జాతర అయితే. పండగకి అయితే అందరూ బాగా కలుసుకుంటారు. ఎందుకంటే పెళ్ళిళ్ళు అయిపోయి లేకపోతే జాబ్స్ కి వెళ్ళిపోయి చాలా దూరాల నుంచి కూడా దీనికోసం అయితే వస్తారు. చిన్నతనంలో మా తాత అమ్మమ్మ చెప్పింది ఏంటంటే కడమ్మ తల్లి అయితే మాట్లాడదని చెప్పి. ఎందుకంటే ఆ తల్లి అంట అందరూ పిలిస్తే పలికేదంట. ఒక పూజారి ఏం చేశాడంటే ఆ తల్లికి నోరు కొట్టేసి గోదావరిలో కలిపేశాడంట. సో అప్పటి నుంచి అయితే తల్లి అయితే మాట్లాడడం మానేసింది. ఎవరు పిలిచినా పలికే తల్లిని అలా చేయడం వల్ల తల్లి పలకడమే మానేసింది. ఊరి నుంచి కూడా వెళ్ళిపోయింది అంటారు. కాకపోతే తల్లిని వేడుకునేసరికి డప్పు కొట్టినప్పుడు మాత్రం నేనైతే వస్తానని చెప్పిందని మా తాత అయితే చెప్పాడు. మా తల్లి వచ్చేసి చెల్లి అంటారు, బాపనమ్మ తల్లి వచ్చేసి అక్క అని మా తాతయ్య అయితే చెప్పారు. సో కడమ్మ తల్లికి అయితే ఫస్ట్ అయితే జాతర చేసి సెకండ్ అక్కకైతే చేస్తారనమాట ఈవినింగ్. ఈ కడమ్మ తల్లి విగ్రహం పెద్దది, గుడి పెద్దది. బాపనమ్మ తల్లి విగ్రహం చిన్నగా ఉంటుంది అనమాట. అక్క చిన్నగా ఉంటుంది, చెల్లెలు అయితే పెద్దగా ఉంటుంది. ఇద్దరు అమ్మవార్లకి పోతులను అయితే వేసేసాక ఆ రెండింటిని మిక్స్ చేసేసి మాంసం దాన్ని ప్రసాదం కింద అయితే ఇంటింటికి ఇస్తారనమాట. చిన్నప్పుడు బాపనమ్మ తల్లి గుడికి వెళ్ళాలంటే కొంచెం భయం వేసేది, ఎందుకంటే అంత అడవిగా ఉండేదన్నమాట. కానీ ఇప్పుడు అలా లేదు, ఊరైతే అయిపోయింది. అమ్మ తాతయ్య ఉన్నప్పుడు ప్రతి ఇయర్ వెళ్ళే వాళ్ళం. వాళ్ళు చనిపోయాక వెళ్ళడమే మానేసాం. మీరైతే సబ్స్క్రైబ్